ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 16వ వచనము. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయునని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అవునండి, ఆయన దక్షిణ హస్తం ద్వారా ఈ సర్వ సృష్టిని శాసించగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన గొప్ప దేవుడండి. మన ప్రభు అయిన యేసయ్య తన హస్తం ద్వారానే ఈ సర్వ సృష్టిని, ఈ భూమిని, మానవులను సృజించి ఉన్నాడు. మరి అట్టి గొప్ప దేవుడు తన దక్షిణ హస్తంతో ఎన్నో సాహస కార్యములు చేసి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తమట మహోన్నతమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అంత గొప్ప దక్షిణ హస్తము మనకు తోడై ఉన్న ఎడల ఎన్నో సాహస కార్యములు చేసిన మన దేవుని హస్తము మనకు తోడై ఉంటే అద్భుత రీతిగా మన జీవితాన్ని మార్చే దేవుడు ఆయన. మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయండి. ఎందుకంటే ఆయన హస్తము మనకు తోడై ఉంది కనుక తన హస్తం ద్వారా ఆయన మార్గంలో నడిపిస్తూ మనం ఎక్కడ కూడా పడిపోకుండా ఆయన హస్తము మనం లేపి నిలబెట్టిను. అట్టి గొప్ప హస్తము మనకు తోడి ఉంచి ఉన్నాడు మన యేసయ్య. ఆయన చేతిలోనే ఎన్నో రోగాలు లయమైపోయినాయండి. ఆయన హస్తము ద్వారా తుఫాన్ని అణచివేసిన దేవుడు మన దేవుడు. మరి అట్టి విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆయన దక్షిణ హస్తమట మహోన్నతమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినంలో నువ్వు ఏ నిందల్లో, ఏ అవమానాల్లో, నువ్వే సమస్యల్లో అయితే నువ్వు చిక్కుకొని ఉన్నావో, ఏ బాధల్లో అయితే నువ్వు ఉన్నావో, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది అదే దక్షిణ హస్తము నీకు తోడై ఉండబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మరి అట్టి విధంగా అట్టి గొప్ప దక్షిణ హస్తము సాహస కార్యములు చేసే ఆ దక్షిణ హస్తము దేవుడు మనకు తోడుగా ఉంచబోతున్నాడు. ఇటు వాక్యాన్ని బట్టి మన ప్రభువుని యేసే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవానికి స్తోత్రం. ఆశ్చర్యపడడానికి వందనములు ప్రభు. అని దక్షిణ హస్తము ఎంతో సాహస కార్యములు చేయను, అది ఎంతో మహోన్నతమైనది అన్నావు ప్రభువ. అవును తండ్రి, నీ చేతిలో రోగాలు లయమైపోయిన తన్ని హస్తము చాపి తుఫాన్ నంచిన దేవుడు. మరి నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నావు ప్రభువ. అట్టి గొప్ప హస్తమును మాకు తోడి ఉంచినందుకు నీకు వందనములు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి హోల్ స్పిరిట్ మినిస్టర్స్ జ్ఞాపకం చేసుకుని నా ఈ ప్రార్థన అంతటా అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.